హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అన్నం, చపాతీ, పరోటాలోకి కమ్మగా నోరు ఊరించే టమోటా తోటకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుండిద్ది. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మెంతులు చిటికెడు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఒక చిటికెడు వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని 6 నుంచి 8 దాకా పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి చిటపటలాడిద్ది కాబట్టి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పచ్చిమిర్చి మీద ఇలాగ తెల్లగా మచ్చలు వచ్చేదాకా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కట్ట తోటకూరను ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. తోటకూర వేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తోటకూర కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే ఉడికితే చాలా బాగుంటాయి టేస్ట్. ఇలాగా లో ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 ఇంచు సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు, చింతపండు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, మనకి తోటకూరలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయి. ఇలాగ టమోటాలు, తోటకూర సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకున్న అదే మిక్సీ జార్లో మనం టమోటాలు, తోటకూర ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర, టమోటాలు వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోండి. సాల్ట్ మనం వేయించుకునేటప్పుడు కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బాగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకని నేను కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇలాగ సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని 2 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపును కొంచెం దోరగా వేయించుకోండి. తాలింపు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇలాగా లైట్గా ఉల్లిపాయలు వేగించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపును చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు ఎక్కువ ఉడికించకుండా కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేశారనుకోండి, తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. అన్నం, పరోటా, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.